ఏపీకి ప్రత్యేక హోదాను రాష్ట్ర ప్రజలే సాధించుకుంటారని చెప్పారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. సభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ గురించి ఆయన మీడియాకి వివరించారు. రాజ్యసభలో మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ప్రత్యేక హోదా రాష్ట్రాలు ఉన్నాయో లేదో కూడా స్పష్టం చేయలేదన్నారు కేవీపీ. మాట్లాడితే 14th కమిషన్ యొక్క నిర్ణయాల మీద మేము చేశామని చెప్తున్న ప్రభుత్వం 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ పార్లమెంట్లో పెట్టడానికి ముందు 9 నెలల కాలంలో వీళ్ళు ఏ క్షణంలో కావాలనుకుంటే ఆ క్షణంలో 1-2 లైన్లు ఆర్డినెన్స్ అయినా సరే 1-2 లైన్లు బిల్లు అయినా సరే ఆ రోజు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. ఈ 9 నెలల కాలం వీళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఏమి చేశారు, ఏం ఆలోచించారు, ఎందుకు పెట్టలేదు? ఈవెన్ 14th ఫైనాన్స్ కమిషన్ దృష్టిలో తీసుకున్న వీళ్ళ చేతుల్లో 9 నెలలు ఉన్నాయి. ఈ 9 నెలలు ఎందుకు చేయలేదు అని వీరిని అడిగేవారు లేకుండా పోతున్నారండి. ఎవరిని అడిగినా కానీ వీరు సమాధానాలు చెప్పరండి. విచిత్రమైన సమాధానాలు చెప్పి ఆంధ్ర ప్రజల్ని అలా మభ్యపెడుతూనే ఉన్నారండి. ఈవేళ ఫర్ దట్ మ్యాటర్ ఒక్క తెలుగుదేశం సభ్యుడు కూడా మన రాష్ట్రం నుంచి ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈవేళ పాల్గొనలేదండి. చర్చల్లో కానీ సభలో కానీ లేకుండా పోయారు. ఎందుకని వీళ్ళకి మొహం చెల్లకుండా పోతా ఉంది? ఎందుకని వీళ్ళు ఈ సమస్య గురించి గాలికి వదిలేసి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు అనేది వీళ్ళు ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర యువతకి ముఖ్యంగా వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఇంతకీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది దేశంలో ఉందా లేదా? దానికి ఇంతవరకు మంత్రి గారు సమాధానం చెప్పలేదండి. జిఎస్టీ బిల్లో ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్లకి ఇటువంటి ఇవ్వబడిన అనే క్లాజ్ ఉంది. జిఎస్టీ బిల్లు ఆమోదించబడింది. నిన్న ప్రవేశపెట్టిన జిఎస్టీ బిల్లులో ఎప్పుడో కాదండి, రీసెంట్గా ప్రవేశపెట్టి పాస్ అయిన జిఎస్టీ బిల్లో స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు ఉన్న యొక్క ప్రత్యేకమైన రాయితీల గురించి వాటిని మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే జిఎస్టీ బిల్లు పాస్ అయ్యే నాటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది దేశంలో ఉందనే కదండి దాని అర్థం. మరి దాన్ని లేదని మంత్రి గారు ఎలా సమాధానం చెప్పుకుంటారో రేపు ప్రజలకు మరి తెలుగుదేశం బీజేపీ ఏమని సమాధానం ఇస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ని రాష్ట్రానికి రాకుండా చేయడానికి బీజేపీ టీడీపీలు ఆడుతున్న డ్రామాలకి ఆంధ్రప్రదేశ్ యువత బలైపోతా ఉందని కనువిప్పు కలిగించి ఆంధ్ర ప్రజలందరూ దీన్ని తగిన రీతిలో టేకప్ చేసి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాళ్ళు సాధించుకోగలరని నాకు పూర్తి నమ్మకం ఉంది.